వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. తెలంగాణలో భూముల వేట మొదలైందా? రైతుల కోసం కేటాయించిన భూములు ఇప్పుడు దళార్ల పరమవుతున్నాయా? వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములపై పాలకుల కన్నుపడిందా? కోహెడా ఫ్రూట్ మార్కెట్ లక్షలాది మంది పండ్ల రైతుల ఆశల సౌధం. అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడ మార్కెట్ వస్తుందని, తమ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుందని ఆశపడ్డ రైతుల ఆశలపై కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు చల్లుతుందా? గత ప్రభుత్వ హయాంలో నిధులు సిద్ధం, భూమి సిద్ధం, ప్లాన్ సిద్ధం. మరి ఇప్పుడు పనులు ఆపి ఆ భూమిని టీజీఐఏసీకి ఎందుకు బదలాయిస్తున్నారు? 3,000 కోట్ల రూపాయలు విలువైన 600 ఎకరాల భూమిని ప్రభుత్వం ఎవరికి కట్టబెట్టాలని చూస్తుంది? ప్రత్యామ్నాయంగా చూపిస్తున్న దిల్ భూములు కోర్టు వివాదాల్లో ఉన్నాయని తెలిసినా ప్రభుత్వం ఎందుకు మొండిగా ముందుకెళ్తుంది? రైతు ప్రభుత్వం అని చెప్పుకునే రేవంత్ సర్కార్ను మాజీ మంత్రి హరీష్ రావు సూటిగా ప్రశ్నిస్తున్నారు. కమిషన్ల కోసం రైతుల నోట్లో మట్టి కొడతారా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. కోహెడా మార్కెట్ రైతులకా లేకపోతే దళారులకా అనే అంశం ఇవాళ మన డిబేటు. ఇదే అంశం మనతో పాటు డిస్కషన్ సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు గుర్రపల్లి సతీష్ గారు, అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకులు తల్లోజు ఆచార్య గారు మనతో పాటు ఉన్నారు. డిబేట్లోకి వెళ్లే ముందు అసలు కోహెడా మార్కెట్ సంబంధించినటువంటి విషయంలో హరీష్ రావు ప్రభుత్వాన్ని ఏ విధంగా నిలదీశారు, రైతుల పక్షాన ఏం మాట్లాడారు, ఒకసారి ఆ బయట చూసిన తర్వాత మనం డిబేట్లోకి వెళ్దాం. సార్ బయట ప్లే చేయండి. మార్కెటింగ్ వ్యవస్థ నిర్మాణానికి 350 కోట్ల డబ్బులు డిపాజిట్ చేసి పెట్టింది మార్కెటింగ్ శాఖ. భూమిని యాగం చేస్తారట, మనకు చెట్ల పొన్న గుట్టల పొన్న పొమ్మంటారు. ఆ గుట్టలలో హైకోర్టు కేసు ఉన్నది, ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఉన్నది, ఎస్సీల పంచాయతీ ఉన్నది, అందులో గుడి ఉన్నది, మడివిటకిలో రోడ్డు ఉన్నది. అంటే ఇది అయ్యే ముచ్చట కాదు. మార్కెట్ కు మంగళం. భూమి మాత్రం కథ భూ బకాసారులో మయం చేసే కథ. అంటే ఈ భూమి మీదే కన్ను పడ్డది. సబితకి అన్నట్టు సూర్యుడు చుట్టూ భూమి తిరిగితే రేవంత్ రెడ్డి భూమి చుట్టూ తిరుగుతుండు. రేవంత్ రెడ్డి భూమి చుట్టే తిరుగుతుడు. ఏడ భూమి కనబడ్డది మాయమిగా. ఇప్పుడు ఈ భూమి మీద కన్ను పడ్డది. ఇది మంచిగా కట్నే ఇల్లు పెట్టిన పోయే తయారున్నది. ఇంట్లో ఉన్న ఇబ్బందులన్నీ తీసేసి మంచిగా మార్కెట్ కడదామని దీన్ని తయారు పెడితే దీని మీద కన్ను పడ్డది. ఇక మార్కెట్ ఏమన్నా కానీ ఆ మార్కెట్ కట్టినా కట్టకుండా అభ్యంతరం అది అయినప్పుడు అవుతుంది, కానీ ఇప్పుడైతే దీన్ని అయితే లేపుకుందామని. అందుకే ఎవడో వచ్చిందట కేరళకి వెళ్ళి చెన్నైకి వెళ్ళి వచ్చి దీన్ని చూసిపోయారట సాయంత్రం పూట సీకట్ల. ఆ గుట్ట మీద కడితే అవుతుందా? ఆ గుట్ట మీద వాళ్ళకే ఆ కోల్డ్ స్టోరేజ్ వాళ్ళకో లేదా ఆ ప్రాసెసింగ్ వాళ్ళకో ఆ గుట్ట మీద వాడు కట్టుకుంటాడు ప్రైవేట్ వాడు. వీళ్ళు రైతులు కదా. రైతులు ముఖ్యమా, దళారులు వ్యాపారులు ముఖ్యమా? నీకు నువ్వు రైతుల పక్షాన ఉంటావా, దళారుల పక్షాన ఉంటావా? దళారులకే దిల్ భూములు ఇయ్యడు. ఎందుకంటే అది నడవదు కేసు. అది కేసు ఉంది, అది ఆయనకు తెలుసు. అందరికంటే ఎక్కువ రేవంత్ రెడ్డికి తెలుసు. ఆ దిల్ భూములు ఇప్పట్లో పంచాయతీ దిగది, ఆ భూములు ఇప్పట్లో చేతికి రావు. ఇది మాత్రం క్లియర్ ఉన్నది. దీన్ని లేపకపోదాం, దీన్ని తమ అనుయాయులకు కట్టబెడదామనేటువంటి ఒక కుట్ర. అందువల్ల రేవంత్ రెడ్డి నిజంగా నువ్వు ప్రాసెసింగ్ ప్లాంట్ పెట్టాలంటే దిల్ భూముల్లో పెట్టు. ఇక్కడ మాత్రం అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడ ఫ్రూట్ మార్కెట్ ను తప్పకుండా నిర్మించాల్సిందే. వేల మంది ప్రజల బతుకుదెరువు ఆలోచిస్తావా? లక్షల మంది రైతుల బతుకుదెరువు ఆలోచిస్తావా? నలుగురు దళారులకు ఈ భూమిని అప్పజెప్పి నీకు వచ్చే కమిషన్ల గురించి ఆలోచిస్తావా? ఈడ అంతర్జాతీయ మార్కెటింగ్ వ్యవస్థ రైట్. ఇదే అంశం మనతో పాటు డిస్కస్ సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు గుర్రపల్లి సతీష్ గారు. సతీష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సతీష్ గారు విన్నారు కదా. అయితే గత 10 ఏళ్లలో మీరు అధికారంలో ఉన్నప్పుడు మళ్ళీ ఈ పనులన్నీ ఎందుకు, కోహెడా మార్కెట్ పనులు పూర్తవడానికి మీకు వచ్చినటువంటి ఆటంకం ఏంది? మీరు ఎందుకు పూర్తి చేయలేకపోయారు? ఇప్పుడు చూస్తే నిధులన్నీ ఖాతాల్లో ఉన్నాయి, మా ప్లాన్ అంతా పర్ఫెక్ట్ అంటున్నారు. ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసమైన ప్రచారం. వాస్తవంగా మీరు అన్ని సిద్ధం చేసి కూడా చేయలేకపోవడానికి ప్రధాన కారణం ఏంటి? ఇప్పుడు రహీం గారు, ఒకటి పనులు అనేవి నడుస్తుంటాయి. గత ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి పనులు నడిచినాయి, ఎన్నో పథకాలు ప్రజలకు అందజేసినాం. ఏ పనైనా కూడా కన్స్ట్రక్టివ్ గా చేయడానికి ఈరోజు మనం కోహెడా ఇంటర్నేషనల్ ఫ్రూట్ మార్కెట్ ని తీర్చిదిద్దాలనే ఒక విధంగా చేయాలంటే కొంత సమయం పడుతుంది. దానికి కలిసిన డిపిఆర్ కానీ, ఈ కాంగ్రెస్ వాళ్ళలాగా డిపిఆర్ లేకుండా పనిచేసే బాపతి కాదండి మేము బీఆర్ఎస్. డిపిఆర్ కానీ, దానికి స్పష్టంగా భూసేకరణ కానీ, దానికి స్పష్టంగా నిధులు కేటాయించడం కానీ, రకరకాలుగా ఇలాంటి ఎన్నో ఇక్కడ ఓఆర్ఆర్ కు దగ్గరగా ఉండే విధంగా ట్రాన్స్పోర్ట్, ఎక్స్పోర్ట్ కి, ఇంపోర్ట్ కి, రవాణా కూడా ఇబ్బంది లేకుండా విధంగా చేసే ప్రయత్నంలో భాగంగా జరిగింది. దానికంటూ భూసేకరణ జరిగింది. దానికంటూ రైతులందరూ కూడా 200 ఎకరాలు కేటాయించడం జరిగింది ప్రభుత్వం. దానికంటూ 350 కోట్లకు పైగా డబ్బును కూడా సేకరించి పక్కకు పెట్టడం జరిగింది. దాని పేరు మీద ఇప్పుడు ఉన్నాయి డబ్బులు కూడా. ఈ విధంగా డిపిఆర్ కూడా 1000 కోట్లతో డిపిఆర్ కూడా తయారు చేసి సిద్ధంగా ఉంది. ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా, ప్లానింగ్ కూడా ఎలా ఉండాలి, ఎలా ఉండబోతుంది అనేది కూడా, మరి ప్లానింగ్ కూడా ప్రతి ఒక్కటి క్లియర్ గా రెడీ అయి ఉందండి.
మధ్యలో కరోనా రావడం కానీ ఇంకొక కొన్ని కారణాల వల్ల కొంత డిలే అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అది ముందుకు సాగింది. ఈరోజు దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కంటిన్యూ చేయాల్సిన బాధ్యతలో ఉండి ఇలా దళారుల చేతుల్లో పెట్టడానికి ప్రయత్నం జరుగుతుంది తప్ప వేరేం లేదండి. ఇలా ప్రజలందరూ కూడా అనుకుంటున్నారండి, సూర్యుని చుట్టూ భూమి తిరుగుతా ఉంది, ఈ భూమి చుట్టూ రేవంత్ రెడ్డి గారు తిరిగే ప్రయత్నం చేస్తా ఉన్నారు, తిరుగుతా ఉన్నారు. ఈ భూమి చుట్టూ రేవంత్ రెడ్డి గారు తిరుగుతా ఉంటే రేవంత్ రెడ్డి గారి చుట్టూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు కార్యకర్తలు అందరూ భూముల మీద పడ్డారు. వేరే ఆలోచన లేదు, వేరే పని లేదు, అభివృద్ధి అనే పేరు లేదు, పథకాలు లేవు, పెట్టుబడులు లేవు, వచ్చేది లేదు, పోయేది లేదు, గుడి కట్టేది లేదు, బడి కట్టేది లేదు, ఏది లేదండి. కన్స్ట్రక్టివ్ చేసే పనులన్నీ ఏది లేదు, అన్ని ఆపేసారు. కేవలం ఏంటంటే వాళ్ళు నెక్స్ట్ ప్రభుత్వంలోకి వచ్చే పరిస్థితి లేదు వాళ్ళు. కాబట్టి మనం వీలైనంత వరకు దోచుకోవాలి, మన వాళ్ళకు మునిమన వాళ్ళకు కూడా ఉపయోగపడే విధంగా వాళ్ళ కుటుంబాల అభివృద్ధి చెందే విధంగా భూములు కానీ జాగాలు కానీ సంపాదించుకోవాలన్న ఉద్దేశంతో పనిచేస్తున్న చర్యలు తప్ప వేరే ఏం లేదండి. ఇలా మీరు ఒక విషయం గమనించుకోవాలి, హరీష్ రావు గారు రంగంలోకి దిగరండి. వన్స్ ఒక్కసారి హరీష్ రావు గారు వచ్చిరంటే, హరీష్ రావు గారికి చెవిన పడ్డదంటే వదిలిపెట్టే మనిషి కాదండి. ఆయన చెవిలో పడ్డాక ఆయన పట్టుబడితే ఇక ఉడుము పట్టే. ఆయన దగ్గర ఎవరు అన్యాయం జరుగుతుందని రైతులు వచ్చి గొగోలు పెట్టిరంటే ఖచ్చితంగా వాళ్ళ బాధను తన బాధగా తీసుకొని పట్టుబట్టిందంటే ఒక ఉడుము పట్టులాగా సాధించే వరకు ఊకొని మంచి వారు ఉన్నారంటే కేవలం హరీష్ రావు గారు. ఈ రోజు అంటే గతంలో ఒకటి చూస్తే మనం ఏదైతే కోకాపేట దేవాలయ విషయంలో కూడా 2 ఎకరాలు భూమిని మరి ప్రభుత్వం దేవాలయ భూములు కూడా లాక్కునే ప్రయత్నం చేస్తే మరి హరీష్ రావు గారు కొట్లాడి సాధించిన విషయం కూడా మన అందరూ తెలుసు చాలా రీసెంట్ గా. ఇప్పుడు ఇట్లా చూస్తే ప్రభుత్వం చూడండి, మీరు గమనించండి రహీం గారు, ఎక్కడ చూసినా కూడా భూములు పడ్డది. మళ్ళీ అది మానవీయ కోణం లేకుండా హెచ్ఈలో కూడా పాపం విద్యార్థులందరూ కూడా చదువుకుంటా ఉన్నారు, పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, సకల జీవరాశులున్న నానా రకాల చెట్లున్న ప్రదేశాన్ని కూడా మొత్తం కూడా కూల్చివేసే దిశగా కొట్టివేసే దిశగా చేసి ఎంత విలువైన ప్రాణాలు అని ఈరోజు ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. మరి కోర్టు మొట్టికాలేసిన సంగతి కూడా తెలుసు. హెచ్ఈ భూములు కానీ లేకపోతే లగచర్ల గట్లైన భూములు లాక్కోవడం కానీ, ఇటు చూస్తే దేవాలయాల భూములు లాక్కోవడం కానీ, మళ్ళీ ఇక్కడ చూస్తే ఫ్రూట్ మార్కెట్ సంబంధించిన 200 ఎకరాలు దాదాపు 3,000 కోట్ల రూపాయల సంబంధించిన భూములను ప్రభుత్వం లాక్కొని మరి వేరే దళారులకు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు కమిషన్లు తీసుకొని అప్పయ్యే ప్రయత్నం ముట్టయ్యే ప్రయత్నం చేస్తా ఉంది. సతీష్ ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఓకే రైట్ చూసాం వాస్తవం మొన్నటికి మొన్న భూములు